తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి పెన్షన్స్ మీద ఇవాళ నేను బహిరంగంగా లేఖ రాయడం జరుగుతూ ఉంది. ఈ లేఖని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరాలని, ఇది ఓపెన్ లెటర్ టు సీఎం ఇవాళ రాస్తా ఉన్నాం. ఇది ఏంది అంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మేము పెన్షన్లు పెంచుతాం, డిసెంబర్ 4వ తారీఖుకి మేము అధికారంలోకి వస్తున్నాం, డిసెంబర్ 9వ తారీఖుకి మేము ప్రమాణ స్వీకారం చేయంగానే నేను పెన్షన్లు అన్నీ కూడా 2000 రూపాయల నుంచి 4000 రూపాయలకి పెంచుతానని, వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 రూపాయలకి పెంచుతానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఒక్కసారి వారి మేనిఫెస్టోలో చూపిస్తా ఉన్నాను. వచ్చిన మొదటి 100 రోజుల్లోనే డిసెంబర్ నెల నుంచే స్టార్ట్ చేస్తాం, అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ఇవాళ మర్చిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తర్వాత ఇంకేమని చెప్పిండు, ఇవాళ కేసీఆర్ గారు కేవలం కుటుంబానికి ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తుర్రు, మేము అవ్వకిస్తాము తాతకిస్తాము ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మర్చిపోయినారని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2000ని 4000కి చేసే దేవునికి ఎరగ, కానీ ఆ ఇచ్చే 2000 కూడా ఎగగొడతా ఉన్నాడు. ఇలా వాళ్ళు వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల్లో 3 నెలల పెన్షన్ ఎగరగొడతారని ఎవరన్నా? ఇలా 3 నెలల పెన్షన్ ఇలా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా వచ్చిన డిసెంబర్ నెల పెన్షన్ ఎగరగొట్టిండు. మొన్న ఏప్రిల్ అండ్ మే నెల పెన్షన్ ఎగరగొట్టిండు. ఇది నిజం కాదా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ పెన్షన్ల మీద ఆధారపడి ఉన్న అవ్వాతాతలని, లక్షలాది మందిని బాధ పెట్టడము మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, ఉద్యోగస్తులకి మేము ఫస్ట్గా జీతం వేస్తున్నామని, సంతోషం. కానీ ఇలా ఫస్ట్ తారీఖు అవ్వాతాతలకి పెన్షన్ లేకపోవడం మీకు న్యాయం అనిపిస్తుందా? ఈ పెన్షన్ల మీద బతికే తాతలు కావచ్చు, అవ్వలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఎయిడ్స్ పేషెంట్స్ కావచ్చు, ఫైలేరియా పేషెంట్స్ కావచ్చు, డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, గీతా కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్స్ మీద బతుకుతున్నారు కదా, ఈ పెన్షన్స్ మీద ఆధారపడి ఉంటారు కదా, వాళ్ళకి మీరు పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అనేది ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 2004 నుంచి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఈ తాతల అవ్వల కోసం ఎంత చేసినాం అనేది ఇలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఇవాళ చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పెన్షన్ 200 రూపాయలు మాత్రమే ఉండే. ఆ 200 రూపాయల పెన్షన్ కేవలం తెలంగాణలో వీళ్ళు ఇచ్చే పెన్షన్, తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు ఇచ్చే పెన్షన్ 29,21,828 మందికి వీళ్ళు పెన్షన్ ఇచ్చేది. అంటే కేవలం వీళ్ళ బడ్జెట్ 10 సంవత్సరాలలో 5,558 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాటిచ్చినట్టు 2014 నుంచి 2023 వరకు
కేసీఆర్ గారు ఫస్ట్ రాగానే ఈ 200 రూపాయల పెన్షన్ని 1116 రూపాయలు చేసిండ్రు. మళ్ళా సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఆ 1116 రూపాయలని 2116 రూపాయలు కేసీఆర్ గారు చేసింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. వీళ్ళ ఆనాడు కేవలం 29,21,828 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ 44,82,254 మందికి ఇవాళ పెన్షన్లు మేము ఇవ్వడం జరిగింది. వీళ్ళ బడ్జెట్ కేవలం 5,558 కోట్లు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 58,696 కోట్లు ఇవాళ ఉన్నది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. స్పష్టంగా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ, స్పష్టంగా దీని ద్వారా అవ్వాతాతల మీద ఉన్న ప్రేమ, ఒంటరి మహిళ మీద ఉన్న ప్రేమ, వితంతుల మీద ఉన్న ప్రేమ, ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ మీద ఉన్న ప్రేమ, ఇలా చేనేత కార్మికుల మీద ఉన్న ప్రేమ, బీడీ కార్మికులు ఉన్న ప్రేమ, ఇలా గీతా కార్మికులు ఉన్న ప్రేమ స్వయంగా ఇలా కనబడతా ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన 44,82,274 మంది పెన్షన్దారులని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు ఎందుకు పెంచుతలేరు? మీరు ఇచ్చిన 100 రోజుల హామీనే దాదాపు ఇప్పుడు 200 రోజులు కాబోతా ఉంది. ఇంకా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మీరు ఇలా ఫుల్ఫిల్ చేయలేదు. ఇలా మేము దీని గురించి అడిగితే ఆంబోతులు పడ్డట్టు మీద ఒకటే పడి బో 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 అని అరుస్తూ ఉన్నారు. అరుచుడు కాదు, మీరు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు పెంచకపోతే, మీరు అడగకపోతే, మీరు ఇయ్యకపోతే మేము మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ చేస్తారని మీరు నమ్మి అధికారంలో కూర్చోబెట్టారు. కాబట్టి నేను దయచేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఇవాళ వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలని మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా ఉన్నా, డిసెంబర్ నుంచి ఈ జూన్ మంత్ వరకు వాళ్ళకి మీరు పెన్షన్లు మొత్తము 2,000 రూపాయలతో పాటు వాళ్ళకి ఇస్తా అన్న అదనపు 2,000, 4,000 బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు కుటుంబానికి ఇద్దరికి ఇస్తా అన్నారు కదా, ఆ ఇద్దరికి ఆ బకాయిలని మొత్తం కూడా చెల్లించాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ దయచేసి తాతల అవ్వాలని మాత్రం ఇబ్బంది పెట్టకండి. మీకేమైనా కోపం ఉంటే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మీకు కోపం ఉంటే మా మీద తీర్చుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ కోపము దయచేసి అవ్వాతాతల మీద తీయొద్దని మిమ్మల్ని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు చాలా త్వరలోనే వెంటనే ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం తెలియజేస్తా ఉన్నా, యావత్ తెలంగాణలో ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసే పని, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాలలో 34 నియోజకవర్గాలలో ఏదైతే మేము ఇప్పుడున్న 34 మంది ఉన్నాం కదా, మా 34 నియోజకవర్గాలలో మాకు ఎమ్మెల్యేలకి తెలియకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ మీడియా సమక్షంలో చూపిస్తా ఉన్నాను. ఇది జియో మీకు చూపిస్తా ఉన్నా, జియో నంబర్ 18. దీంట్లో క్లియర్గా డేటెడ్ ఆన్ 29/6/2016 దీంట్లో క్లియర్గా ఎమ్మెల్యే చైర్మన్, ఎమ్మెల్యే గారి ఇష్ట ప్రకారము చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని క్లియర్గా జియో ఉన్నది. దీని ప్రకారం అధికారులు ఫాలో అయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మీకు స్వయంగా చెప్తా ఉన్నాను, ఎంత బాధాకరం అంటే, ఇలా ఉదాహరణ చెప్తున్నా, నా నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా అఫీషియల్గా నేను లెటర్ పెట్టి 5 మండల ఎంఆర్ఓలకి లెటర్ పెట్టి డేట్లు ఇచ్చి, మా జియో కాపీ అటాచ్ చేసి డేట్లు ఇచ్చి, దయచేసి నేను మా ప్రజలకి చెక్స్ అనేది నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగిన అరేంజ్మెంట్ చేయండి అని అఫీషియల్గా నేను లెటర్ రాసిన. ఒక్కరోజు కూడా అరేంజ్మెంట్ చేయకుండా మంత్రి గారు
వస్తా అంటున్నారు ప్రోగ్రామ్కి అని చెప్పి ఆపుతా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దూరమైనా నేను వెళ్తా. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో వచ్చిన 381 చెక్లని మాకెందుకు పంచనిస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 27 తారీఖున ఈ చెక్స్ అన్నీ కూడా ల్యాబ్స్ అవుతా ఉన్నాయి. ఈ చెక్స్ 27 తారీఖున ల్యాబ్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? హుజురాబాద్ మండలం హుజురాబాద్ పట్టణానికి వచ్చిన 41 చెక్లని, ఇల్లంతకుంట మండలంలో వచ్చిన 66 చెక్లని, జమ్మికుంట పట్టణంకి వచ్చిన 129 చెక్లని, ఇవాళ వీణవంక మండలం వచ్చిన 71 చెక్లని, ఇవాళ కమలాపూర్ మండలం వచ్చిన 61 చెక్లని, ఇవి మొత్తం కలిపితే 368 చెక్లని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అవుతున్నాయి. మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు. ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే మళ్ళీ ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి. మళ్ళా ఈ 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. ఎస్, ఇలా మంత్రి గారు వస్తారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా. ఇలా మంత్రి గారు వస్తే ప్రోగ్రాం పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు భయపడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 1,116 రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రాం పెడితే నేను హుజురాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన 100 గ్యారెంటీల హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది, మీరు ఇది చూడొచ్చు. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు. రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యలో ఈ 1,116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిర్రు, మరి మీరు వచ్చిరు కదా తులం బంగారం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా అని నేను అడుగుతాను. మీకు భయం అవుతుందా? ఎందుకు ఇస్తలేరు? నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు. మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్న బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట, ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని? చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. రేపు పొద్దున మీరు ఇస్తున్నారని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను హుజురాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా, మంత్రి ఇట్లనే చెప్తాడు. పోయిన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు, కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు. చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు, ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా పంచిర్రని. అప్పుడు ఏమైంది? దాంట్లో అవినీతి అయింది. అవినీతి అయిన తర్వాత ఏమైంది? 2 ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయ్యి 2 ఎంఆర్ఓలు జైలుకు పోయిర్రు. కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్గా చేసే ప్రోగ్రాం ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్న మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, ఇలా చొప్పదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు. అరే, మా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ మేము ఎందుకు ఇవ్వద్దు? మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు, మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా.
దానికి మీరు మాకు ఇయ్యకపోవడానికి అధికారం మీకు ఎక్కడ ఉన్నది? వాట్ రైట్ డస్ అ మినిస్టర్ హ్యావ్ టు స్టాప్? నేను అడుగుతున్నా. నేనైతే అధికారులకు క్లియర్గా చెప్తున్నా, నేను అఫీషియల్గా మీ దగ్గర రిసీవ్డ్ కాపీస్ తీసుకున్నా. మీరు ప్రోగ్రాం పెట్టకుండా మీరు చెక్కులు వంచేసే ప్రయత్నం చేస్తే మేము హైకోర్టుకు పోతాం, మేము పిటిషన్ వేస్తాం. ఖచ్చితంగా మీ అందరినీ మేము రేపు పార్టీ చేసి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అందరు ఎంఆర్ఓని పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తాం. రేపు మీరు ఇబ్బందుల పాల్పడతారు. కాబట్టి మీరు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు పోతే అద్భుతంగా ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం పోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను దయచేసి మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. నిన్న నేను ప్రత్యేకంగా మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆర్డీఓ గారికి, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ఎంఆర్ఓ గారికి, 2 కమిషనర్లకు కూడా చెప్తా ఉన్నాను. మీరు నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ దయచేసి మీరు మాకు అఫీషియల్గా లెటర్ ఇచ్చిండ్రు, మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం, మంత్రి గారు డేటు ఇస్తారంటే నేను గౌరవించిన. మీ మాట మీద గౌరవించి నేను ఆగిన. ఇలా మంత్రి గారిని రమ్మనండి, డేట్ పెట్టి ప్రోగ్రాం పెట్టి చేయమని చెప్పండి. మంత్రి గారికి వీలు కాకపోతే ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు, మా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మా కౌన్సిలర్ ఇంకా ఉన్నారు, వాళ్ళ టర్మ్ మొత్తం ఉన్నది, మేము అందరం కలిసి ఇస్తాం. లేకుండా మీరు ప్రొసీజర్ ఫాలో కాకపోతే మాత్రం మీరు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇలా ఎంత అన్యాయమో మళ్ళొక్కసారి మీకు ప్రభాకర్ గారు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఆడియో రికార్డ్ని ఒక్కసారి మీకు వినిపిస్తా. ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఇది కూడా వినిపిస్తా. 1 మినిట్ ఈ ఆడియో తీస్తున్నా, ఒక్క నిమిషంలో మీకు ఈ ఆడియో కూడా వినిపిస్తాను. ప్రభాకర్ గారు స్వయంగా ఒక మంత్రిగా ఉండి ప్రమాణం ఏమని చేస్తారండి? రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేస్తారు. ఇదా వీళ్ళు చేసేది? ఈ ఆడియో ఒక్కసారి మీరు వినాలే, దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి, మంచిగా వినాలే. ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని, ఆర్డీఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తారో ఒక్కసారి మీరు విను. సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి? పొన్నం ప్రభాకర్ నా అధికారిక నెంబర్ ఇది. లేదు సార్, ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్, నాకు చేసుకుంటాను సార్. ఆడియో గారు లైన్ లో ఉన్నారు. మాధవి, మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా. అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని మన దృష్టిలో పెట్టే లేదు. ఒక నిమిషం ఆడియో సార్, మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు మొన్నటి దాకా హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా మంచిపించారు మీరు. అవును సార్, అవును. ఇప్పుడు మేము మా వారికి ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరే అధికారం పెంచండి. ఆయన చేయికి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు. మీరే అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచన తీసుకొని పోయి లోకల్ మీరు విన్నారు కదా, లైవ్ గా ఎంఆర్ఓ గారికి చెక్కులు ఇవ్వద్దని చెప్తుండు. ఈ జియో ఏమున్నదండి మీకు చదువుతా. 3rd పారా 4th పాయింట్లో checks will be distributed by the concerned constituency MLA to the beneficiary once in a week or on a specific day at mandal headquarters or as per MLA wish అనేది క్లియర్గా జియో ఉన్నాక ఇట్లా చెప్పడము న్యాయమా? రెండోది, ఈ మంత్రి గారు చెప్పిండ్రు, ఆ ఎంఆర్ఓలు అప్పుడు 2 చేసిర్రు. వాళ్ళు ఎంఆర్ఓలు ఆ రోజు 2 అవినీతి చేసిర్రు చెక్కులలో. ఏమైంది 2 ఇవాళ ఎంఆర్ఓలు? జైలుకు పోయింది. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు వంచాల్సిన బాధ్యత, ప్రోగ్రాం పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టే అనే ప్రమాదం ఉంటుంది, రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని
మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్, లీగల్ నోటీసులు ఫ్లై యాష్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము, జోగన్పల్లి సంతోష్రావు గారికి పంపించినాము, టీ న్యూస్కి పంపించినాము, నమస్తే తెలంగాణకు పంపిస్తున్నాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ టీం నీకు బరాబర్ జవాబు చెప్తాం. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా పొన్నం ప్రభాకర్ గారికి, మీరు ట్రాన్స్పోర్ట్ అధికారి, మరి మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓవర్లోడ్ లారీస్ పోవచ్చా? నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా రెడ్ హ్యాండెడ్గా లారీని పట్టుకొని దాంట్లో పోతున్న వెయిటేజ్ని, దాంట్లో వే బిల్ అవసరం లేదు అని కొన్ని మాట్లాడుతున్నాను. నేను జిఎస్టీ వే బిల్ గురించి మాట్లాడలే సార్, నేను వెయిట్ వే బిల్ గురించి మాట్లాడినా. ఇలా 34 టన్స్ 16 టైర్ లారీ ఉదాహరణ 34 టన్స్ పోవాలంటే 80 టన్స్ ఎట్లా పోతుంది అని నేను అడుగుతున్నా. దాంట్లో పోవచ్చా? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ దాకా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇవాళ వరకు ఈవెన్ టుడే నేను మీడియా ఛానళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మీ రిపోర్టర్స్ ఉంటారు, మీరు ఇవాళ కూడా ఈవెన్ ఈ మినిట్ కూడా రామగుండం నుంచి ఖమ్మం వరకు మీరు రిపోర్టర్స్ని ఒక్కసారి అందరినీ రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. ఇప్పటికి కూడా ఈవెన్ నేను ఇంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత కూడా ఇవాళ కూడా బండ్లు అట్లనే పోతున్నాయి. మరి పోవచ్చా బండ్లు? ఓవర్లోడ్ పోవచ్చా? దీనికి జవాబు చెప్పండి నాకు కావాల్సింది. రోడ్లు పాడవుతున్నాయి, ఇలా ఫ్లై యాష్ కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మరి అదెందుకు ఆపుతలేరు మీరు? సరే మీకు ఇంట్రెస్టే లేదనుకుందాం, మీది ఏమీ లేదనుకుందాం, మరి ఏది లేకపోతే ఓవర్లోడ్ బండ్లు ఇప్పటివరకు ఎందుకు ఆపుతలేరు? ఈవెన్ నౌ వై ఆర్ యూ నాట్ స్టాపింగ్? దీనికి నాకు జవాబు చెప్పాలి. నేను ఈ మీడియా ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. నాకు తెలుసు పొన్నం ప్రభాకర్ గారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు. నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా. అపోలోలో టిటిడి టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఉన్నది. వెనస్డే రోజు మీకు మరీ రేపే టైం పెడితే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోవచ్చు కాబట్టి మీకు 2 days ప్రియర్ చెప్తున్నా. వెనస్డే రోజు 11 గంటలకి నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తా, నువ్వు కూడా రా. ఆ గుడి లోపల పోయి మీడియా సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం. నువ్వు డబ్బులు తీసుకోలేదని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టేసి చెప్పు. నేను బహిరంగంగా నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, లేకుంటే నీ మొక్కు భూమికి నువ్వు రాస్తావా చెప్పు, దానికి జవాబు చెప్పు. ఇప్పటికి కూడా చెప్తున్నా, నువ్వు ఆ స్కామ్లో ఉన్నావు, ఫ్లై యాష్ స్కామ్ అని ఓవర్లోడ్ చేస్తున్నా. నేను చెప్తున్నా, వెనస్డే రోజు 11 గంటలకి మొత్తం మీడియాని నేనే ఆర్గనైజ్ చేస్తా. అక్కడికి మీరు రాండి, మంత్రిగా మీరు రాండి, ఎమ్మెల్యేగా నేను వస్తా. ఇద్దరం కలిసి ఆడ ప్రమాణం చేద్దాం. నువ్వు తీసుకున్నావని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు తీసుకోలేదు అని ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చలో గుడికి పోదాం. దయచేసి నేను ఈ సవాళ్ళని స్వీకరిస్తారని వేడి చేస్తా ఉన్నా. వెనస్డే రోజు నువ్వు గిట్లా, అది కూడా ఇప్పుడే చెప్తున్నా, వెనస్డే రోజు గిట్లా మీరు హాజరు కాకపోతే యాడికి, దీని అర్థం యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం మళ్ళా అర్థమయ్యే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంకొన్ని నిజాలు బయట పెడతా. ఆ రోజు గ్యారెంటీ బయట పెడతా. మరి నీకు దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించి వెనస్డే రోజు రా. వెనస్డే రోజు 11 AM ఆ టిటిడి తిరుపతి వెంకటేశ్వర స్వామి అపోలో టెంపుల్లో మన ఇద్దరం కలుసుకుందాం.
నీ ప్రమాణం చెల్తుందా, నా ప్రమాణం చెల్తుందా, యావత్ తెలంగాణ ప్రజలు చూసేలాగా మనం చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీంతో పాటు ఇంకొందరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతురా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు పోతారు, పార్టీ మూసుకపోతుంది. అరే, చెప్పేటోనికి సిగ్గున్నదా? వినేటోనికి చెప్పడానికి సిగ్గున్నదా? లేకుంటే అసలు మీకు సిగ్గు, శరము, లజ్జా, మానం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోయిన 4 దొంగలు పోతే పోయిర్రు. మేము 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం, వేలాది మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఉన్నాం, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, వేలాది మంది, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు. మేము మీకు చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం, మా గలమెత్తుతాం. ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, మాకేం ఫరక్ పడేది ఏం లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేమందరము ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, బీఆర్ఎస్ పార్టీ సైనికులము, కేసీఆర్ కింద ఉండే శిష్యులము. ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది, ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, 5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని బల్ల గుద్ది చెప్తున్నా. రాసి పెట్టుకోండి. మీరు ఎందుకు ఇంత బలంగా చెప్తున్నా తెలుసా? 5 పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేనోడు, ఒకడు మనిషి లేడు, వల్ల మంత్రం లేడు, ఒక నాయకుడు లేడు. గవాల 5 ఎమ్మెల్యేలు ఉండి పట్టుమని 5 ఎమ్మెల్యేలు లేరు. గా పార్టీ అధికారంకి వచ్చింది 64 మందితో. మాకు తెలంగాణ సాధించిన కేసీఆర్ ఉన్నాడు, దాని కింద బలమైన నాయకత్వమైన కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఇంత బలమైన పార్టీ ఉండి, ఎస్టాబ్లిష్ అయిన ఉన్న పార్టీ ఉండి మేము అధికారంకి రామన్నా. ఇంత అభివృద్ధి చేసినాం, ఎంత అభివృద్ధి చేసినాం బాస్. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పే దమ్ము, ధైర్యం ఏమనుకని ఉందా? ఈ 10 సంవత్సరాల ఛాలెంజ్, ఇది కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ 10 సంవత్సరాలలో ఇది కూడా ఛాలెంజ్గా చెప్తున్నా. కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, లేకుంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం కానివ్వండి, కేసీఆర్ గారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసిందని చూపించే ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, అది మా ఎమ్మెల్యేలే అనుకోర్రి, పోయినోళ్ళే అనుకోర్రి. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిడ్డ ఎవరిని ఇచ్చిపెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తుపెట్టుకోర్రి. మీ లొసుకులు మాకు కూడా తెలుసు. మళ్ళీ మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో, కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో, హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో, కాలు పట్టుకున్నా, ఏలు పట్టుకున్నా, లబో దిబో ఏడిచినా పార్టీలకు రానియం గుర్తుపెట్టుకోర్రి. ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు. ఎటు పరిస్థితిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం. మీ లొసుకులని మాకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అధికార పార్టీలో పోగానే మీ లొసుకులని మూసుకుంటే అని మీరు అనుకోకుర్రి. మళ్ళా 5 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు ఉంటుందిరా స్వామి రంగా, మీకు ఉంటుంది తెలుసా? అప్పుడు మీకు సమ్మ ఉంటుంది. అప్పుడు మీరు చూడురు ఏముంటుందో. కానీ బిడ్డ 5 ఏళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, 5 ఏళ్ల తర్వాత మీకు ఉంటుంది చూడు స్వామి రంగా, తర్వాత చూడు ఎట్లుంటుందో మీ కథ. మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా బాయ్. నేను పార్టీ కంటే పెద్ద ఎవరం కాదు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోరు. నేను ఉన్న
అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, మనం ఎవ్వరం కూడా పార్టీ కంటే పెద్ద కాదు. ఉదాహరణ మీకు చెప్తా, మా హుజరాబాద్ నియోజకవర్గం గురించే మీకు చెప్తా. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఈటల రాజేందర్ గారు నంబర్ 2గా కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నంబర్ 2గా వివరించిండు. పార్టీ ఇచ్చిపెట్టిపోయిండు హుజరాబాద్ నియోజకవర్గంలో. ఇలా పార్టీ ఇచ్చిపెట్టి పోతే పార్టీ బతకలేదా? ఇలా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేలేదా? కాబట్టి పార్టీ లేనిది మనం ఎవ్వరం లేం. మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే బొక్క బోర్ల పడతాం. గుర్తుపెట్టుకోరు, ఈటల రాజేందర్ గారు పడ్డట్టు బొక్క బోర్ల మనం కూడా బొక్క బోర్ల పడతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండురి. పార్టీ కంటే పెద్ద ఎవ్వరం కాదు. ఇవాళ మన అందరం కూడా కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి బొమ్మ మీద, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మీదనే మన అందరం కూడా గెలిచినాం. ఎవ్వరు కూడా మర్చిపోకండి అది. కాబట్టి ఈ కష్టకాలంలో ఎమ్మెల్యేలుగా మన అందరం కూడా కేసీఆర్ గారికి అండగా నిలుచుందాం. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుచుందాం. మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుదాం. దయచేసి మళ్ళా కేసీఆర్ గారిని గద్దె మీద కుసబెడదాం. దయచేసి ఎవరికన్నా ఇంకా ఈ దాంట్లో ఉన్నారు కూడా ఈ ఆలోచన ఉంటే మానుకోండి దయచేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను అని తెలియజేస్తూ, ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారని, మా ఎమ్మెల్యేలు కూడా నన్ను నేను ఇట్లా మాట్లాడడానికి తప్పు పట్టకుండా నేను ఉన్న వాస్తవాలు కూడా నేను చెప్తున్నా. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. భయ ఒక్క నిమిషం ఒక్కటే పాయింట్. కొందరు ఈ కళ్యాణ్ లక్ష్మి విషయంలో వచ్చేవరకు ఇంకొక మాట కూడా చెప్తున్నారు. కాబట్టి నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నా, ప్లీజ్ మీ ద్వారా తెలవాలి. కౌశిక్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని పిలవలే కదా అనేది ఒక ప్రశ్న తెస్తా ఉన్నారు. నేను యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను, నేను ఎమ్మెల్సీ ఉన్ననాడు కూడా ప్రతి ప్రోగ్రాంకి ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అధికారులు అఫీషియల్గా పిలిచిండ్రు. కానీ ఎమ్మెల్యే గారు ఆనాడున్న ఈటల రాజేందర్ గారు వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్పంచుకోకపోతే దాని బాధ్యుని నేను కాదు కదా. యూ కుడ్ హ్యావ్ కమ్. కాబట్టి దీన్ని ఒక దుష్ప్రచారం చేసుకుంటూ ఆ రోజైనా మంచిండు కదా, ఈ రోజు ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇవాళ ఈయన ఎమ్మెల్యే ఉంటే ఒకటి లేకుంటే ఒకటి అని అంటుర్రు. అది తప్పు. ఆనాడు కూడా మేము అధికారంలో ఉన్న రోజు కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్యే గారిని మేము పిలిచినాం. ఆ ఎమ్మెల్యే గారు రాకపోతే, ఈటల రాజేందర్ గారు ఆనాడు రాకపోతే నేను బాధ్యుని కాదు. దాన్ని పెట్టి ఇలా చేస్తామంటే నేనేం ఊకునేది ఏం లేదు. ఇలా అధికార ప్రోగ్రాం ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినా నేను పాల్గొంటా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా నేను పాల్గొంటా, ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా నేను పాల్పంచుకుంటా. మీకు ఉదాహరణ చెప్తున్నా, మొన్న నరేంద్ర మోడీ గారు పెట్టిన పిఎం కిసాన్ ప్రోగ్రాంకి మొన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ సోమన్న గారు నా నియోజకవర్గానికి వచ్చారు. ఎస్, రిసీవ్ చేసుకున్నా, బొకే ఇచ్చిన, ఆయనతో పాల్పంచుకున్నా. ఇలా ఆ రోజు పాల్పంచుకొని నేను ఏం చెప్పిన, ఆ రోజు ఇలా దేశవ్యాప్తంగా మీరు నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ కింద 20,000 కోట్లు ఇస్తున్నారని మీరు చెప్తే నేను ఆ రోజు నా మైక్ పట్టుకొని చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 75,000 కోట్లు ఇచ్చిండు అని ఆ రోజు నేను మైక్ పట్టుకొని బాజాప్తు చెప్పిన. మీరు దేశవ్యాప్తంగా 20,000 కోట్లు ఇస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చింది 75,000 కోట్ల రూపాయలు. దట్ ఈస్ కేసీఆర్ అని మైక్ పట్టి చెప్పిన. బాజాప్తా కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కేసీఆర్ గారు చేసిన అన్ని కూడా బాజాప్తు మేము ప్రజల్లోకి తీసుకుపోతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. భయ, నాకు ఉన్న డబ్బులే నేను ఏం చేసుకోవాలని నాకు అర్థమైతలేదు. నంబర్ 1. ఓకే, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈ లారీ ఉందేరా, ఆటో ఉందేరా అడిగేంత చిల్లర స్థాయిలో నేను లేను. దేవుని దయ వల్ల నేను పుట్టుడే బంగారు చెంచతో పుట్టిన. ఎవరా ఏమనుకున్నా మంచిదే.
నాకు ఉన్న పైసలే ఏం చేసుకోవాలో నాకు అర్థమైందంటే వీళ్ళదని అడుగుతున్నా. నిజంగానే నేను అడిగిందే అనుకోవాలి, నాకు ఇవ్వకుంటుంటారా? నంబర్ 1, నేను అడిగిన సమాధానానికి స్ట్రైట్ చెప్పాలి. రెండోది, మొన్న వాళ్ళు వీడు చిల్లరగాలతోనే వంతున ప్రెస్ మీట్ పెట్టించినట్టుండే హైదరాబాద్లో. మీరు అన్న క్వశ్చన్ కదే, ఇది 150 కోట్ల కాంట్రాక్ట్ అంటుండు. వాళ్ళు తెలియకపోవచ్చు పాపం. ఇది 300 నుంచి 350 కోట్ల కాంట్రాక్ట్. చలో ఛాలెంజ్ కడుతున్నా. నేను ఇవాళ కాదు, దీని గురించి డీటెయిల్గా నేను వాళ్ళని పైసలు అడిగినా అని, లేకుంటే ఆయన పైసలు తీసుకున్నా అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేద్దాం కదా. వెనస్డే రోజు టైం పెట్టినా కదా అన్న, వెనస్డే రోజు దేకలేంగే ఆజా. వెంకటేశ్వర స్వామి గుడిలో మీ మీడియా అంతా కూడా వస్తారు, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం, మీరు రండి ప్లీజ్ కమ్. మీరు అందరు రావాలి. ఆ రోజు లైవ్గా మంత్రి వస్తాడా లేదా చూద్దాం. నేను అబద్ధాలు చెప్తే కదా దేవుడు నన్ను శిక్షిస్తాడు. చలో ఆయన ప్రమాణం చేయమని చెప్పి. నేనైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని విపరీతంగా నమ్ముతా, దేవుణ్ణి. పొన్నం ప్రభాకర్ గారు కూడా విపరీతంగా నమ్ముతారనేది నాకు తెలుసు. చలో దేవుని ప్రమాణం చేద్దాం. నేను చెప్పిన ఆయన ప్రమాణం చేయమని బై. ఫ్లై యాష్ స్కామ్లో ఫ్లై యాష్లో ఓవర్లోడ్ కొట్టడానికి చాలా తెలివిగా ఏం మాట్లాడుతుంది తెలుసా అన్న వాళ్ళు. ఫ్లై యాష్ ఇష్యూలా అది మేము ఫ్లై యాష్లా జిఎస్ ఫ్రీగా ఇస్తున్నాం, దీనికి వే బిల్లే అవసరం లేదు పోతుంది. ఎమ్మెల్యే గారికి వే బిల్ గురించి కూడా దానికి కూడా అరే పాగల్. నేను వే బిల్ జిఎస్టీ వే బిల్ మాట్లాడతలేనాయా, నేను మాట్లాడేది వెయిట్ చేసే వే బిల్, వెయిట్ వే బిల్. ఒక్కటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఓవర్లోడ్ లారీస్ పోవచ్చా ఉండొచ్చా పైకి, అంతే నాకు జవాబు కావాలని తరచు, అంతే తడుచాలేమో. ఓవర్లోడ్ 34 టన్నులు పోతున్న లారీ డబుల్ పోవచ్చా అని నేను అడుగుతున్నా బస్, అంతే పోవచ్చని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా దమ్ముంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అఫీషియల్గా పెట్టమని చెప్పు. వి విల్ సీ. దీని గురించి డీటెయిల్గా నువ్వు అడిగిన దానికి గుడిలో వెనస్డే రోజు 11 గంటలకి నాతో పాటు మా శాసన సభ్యులు కూడా 4-5 వస్తారు. మరి ఆయన ఏమన్నా ఆయన బాగా పెద్దోడు కదా అని చెప్పుకునేటోడు, కానీ నాలక్కనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే బాగా చెప్పుకుంటాడు. ఓ నేను ఇదే అదే కానీ నాలక్కనే ఫస్ట్ టైం గెలిచింది మొన్న. అది కూడా పాపం ఆయన సొంతూరులో గెలవలే. సొంతూరులో ఆయన గురించి బాగా తెలుసు కదా అన్న. ఆయన సొంత వాళ్ళు 20 ఓట్లు పడ్డాడు. ఇక పక్క ఊరికి పోతే ఏదో తెలియక గుద్దిరు, ఇక ఓ ఆకాశం అంతా ఎగురుతాడు, ఓ గిమ్ము గిమ్ము. ఈ చిన్న చిన్న వీట్ల కన్నా ఒకటి చెప్పే, చిన్న చిన్న ఓట్లకి పెద్ద పెద్ద గొంతేసుకుంటూ ఓడుతున్న పొన్నం ప్రభాకర్ గారు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన స్కామ్ల గురించి, నా ఫ్లైయా స్కామే కాదు ఆరు మా క్రిషాంక్ గారు చేసిన ఏదో టికెటింగ్ది స్కామ్ది కూడా ఏమీ లేదు, ఈయన ఇంట్రెస్ట్ అనేది ప్రమాణం చేయాలి. అది ఇది 2 నేను వస్తాం, క్రిషాంక్ గారిని కూడా తీసుకొస్తాం, ఆడికి మా ఎమ్మెల్యే సంజయ్ గారిని తీసుకొని వస్తా, ఇంకొక మా సంజయ్ గారితో పాటు ఇంకో 4-5 ఎమ్మెల్యేలు కూడా వీలైన వాళ్ళకి అవైలబుల్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వస్తారు. ప్రమాణం చేద్దాం పారి. వి విల్ సీ. देखते तमाशा मैनेज థ్యాంక్ యూ.